నియోజకవర్గ ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, యువతులకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతకి, జన సైనికులకి, నియోజకవర్గ పెద్దలకి, మెడలపైన మిద్దెలపైన ఎంతో ప్రేమాభిమానం కురిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు వేదికని పంచుకున్న, వారాహి వేదికని పంచుకున్న శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి గారికి, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శ్రీ పిల్లి సత్యనారాయణ గారికి ఎంతో అభిమానంతో ఆయన చెప్పిన మాటలకి నేను గుండెల్లో పెట్టుకుంటాను. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కటకంశెట్టి ప్రభాకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నూలుకుర్తి వెంకటేశ్వరరావు గారికి, టీడీపీ నాయకులు, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. బీజేపీ నాయకురాలు శ్రీమతి పితాని లీలావతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ రాంబాల వెంకటేశ్వర గారికి, బీజేపీ నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక పైన ఉన్న మల్లాడి రాజేంద్ర గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జ్యోతుల నవీన్ గారికి, టీడీపీ నాయకులకి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తుమ్మల బాబు గారికి, జనసేన కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, గాజు గ్లాసు కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపు నుంచి గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తున్న నాయకులు శ్రీ పంతం నానాజీ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక 24,000 మంది పైగా ఉపాధి అవకాశం కల్పించిన యువకుడు, 4,000 అవుట్లెట్లు టీ టైంని చేసి దేశమంతా వ్యాప్తి చేసిన టీ టైం బ్రాండ్ ఓనర్ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి, మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి, కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకించి నాకు కాకినాడ రూరల్ మన నియోజకవర్గానికి, ఈ ఎమ్మెల్యేకి నాకు చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది. దశాబ్ద కాలంగా రోడ్ల మీద నలుగుతా ఉన్నాను అంటే 2009లో అప్పుడు ప్రారంభించిన రాజకీయ ప్రస్థానం. నేను వ్యవస్థాపక సభ్యుడిని. పార్టీని కలిపేయడానికి మూలకారకుడు ఇక్కడున్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. అంటే ఈరోజు దశాబ్దంగా ఇంత తిరుగుతా ఉన్నామంటే, ఒకరోజు మాట ఇచ్చాం 2008లో, మేము నడుపుతాం పార్టీ, రోడ్ల మీదకి వచ్చాం, తిరిగాం, గెలవచ్చు గెలవకపోవచ్చు, ఒక మాట మీద నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను కట్టుబడే ఉన్నాం. కానీ కురసాల కన్నబాబు లాంటి వ్యక్తి, ఒక చిన్న డొక్కు స్కూటర్లో తిరిగే వ్యక్తి మా దగ్గర. కన్నబాబు ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చే వ్యక్తి కన్నబాబు. చిరంజీవి గారి దగ్గరికి వచ్చి చిన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగిపోయి, నాయకులుగా ఎదగడం మంచిదే, మాకేం ఇబ్బంది లేదు, నాయకులుగా ఎదగాలి కూడా, కానీ అట్ ద వాట్ కాస్ట్, నువ్వు ఎవరిని నలిపేసి ఎదుగుతున్నావు అనేది చాలా ముఖ్య కీలకమైనది. విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు, అలాగే దాంతోపాటు జనసేన ఏం చేయబోతుంది, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇవన్నీ మీకు తెలియజేస్తాను. అలాగే బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, వారు ఒకటే మాట చెప్పారు, ప్రతి 5 సంవత్సరాలకి పండగ వాతావరణం కనిపిస్తుంది. పండగ వాతావరణం అన్న ఒక ముఖ్య ఉద్దేశం, మన భవిష్యత్తుని వచ్చే 5 సంవత్సరాలకి మనం ఒక క్రమంలో పెట్టుకోవటం. ఈ రోజున మీరు వేసే ప్రతి ఓటు మీ భవిష్యత్తుకి సంబంధించింది. ఇక్కడ ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని కులాలతో పాటు బలంగా ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గానికి, మత్స్యకార సామాజిక వర్గానికి, అలాగే ఎస్సీ సామాజిక వర్గం సమస్యలు ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ముఖ్యంగా మన నాయకులు అడిగింది రాగానే, మీరు శెట్టి బలిజ సామాజిక వర్గానికి మేము గౌరవం ఇస్తామని చెప్పి ఒక మాట, వారిని గౌరవాన్ని కాపాడుతామంటే ఒకటే మాట చెప్పాను, నేను అన్ని కులాలకి సమానంగా నేను గౌరవం ఇచ్చే వ్యక్తిని, ఒక కులం కోసం నేను పార్టీ పెట్టలేదు. ఈ రోజున తెలుగుదేశం అధినేత జైల్లో ఉన్నప్పుడు ఏ నాయకులను ఏం ఆలోచిస్తారు, మా పార్టీ ఎదగాలి, నేను ఎదగాలని ఆలోచిస్తారు ఎవరైనా. నేను అలా ఆలోచించాల. రాష్ట్రం బాగుండాలి, ఒక నాయకత్వం సరిపోదు, దీనికి చాలామంది నాయకత్వం కావాలి దీనికి, ఎందుకంటే అనుభవం కావాలి అనుకొని కూర్చొని నేను చాలా లోతుగా ఆలోచించి, మనకు చాలా దీర్ఘంగా ఆలోచించి, నేను ప్రత్యేకంగా నలిగిపోతూ
కుమిలిపోతున్న తెలుగుదేశం క్యాడర్కి జనసేన అండగా ఉంది, మీ నాయకత్వానికి మేము అండగా ఉన్నాం అని చెప్పి ఆ రోజున రాజమండ్రిలో బలంగా వచ్చి మేము భుజం కాసాం. అలాగే అందరం త్యాగాలు చేశాం. చంద్రబాబు గారు త్యాగాలు చేశారు, భారతీయ జనతా పార్టీ త్యాగం చేసింది, జనసేన కూడా చాలా త్యాగం చేసింది. ఇందాక అక్కడ తమ్మవరం రైతులకి మాటిచ్చి మర్చిపోయావు జగన్ అని అక్కడ మాకు ప్లే కార్డు కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఎన్నో మాటలు ఇచ్చాడు వైఎస్ జగన్. అలాంటి అన్ని మాటలు ఇచ్చి మారిపోయిన వ్యక్తికి, మర్చిపోయిన వ్యక్తికి ఆ భవిష్యత్తు మీకు బంగారమయం కావాలంటే 3 పార్టీలు కలవాల్సిన అవసరం ఉంది. మనకి సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కల్లుగీత కార్మికులు దాదాపు 9,000 కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారని ఇప్పటికే నాకు నాయకులు చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని కేసుల్ని ఎత్తివేసే బాధ్యత మేము తీసుకుంటాం. ముఖ్యంగా నాకు అన్ని కులాలు సమానం అంటానికి, అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారని చెప్పడానికి, ఎందుకంటే నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు, ఒక కులానికి అయిన వ్యక్తి అయితే నేను కుల నాయకుడిని అయిపోతాను. నేను ఒక పార్టీ అధినేతని. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, భారత మాత బాగుండాలని ఆకాంక్షించేవాడిని. అందుకని నేను మాట్లాడేటప్పుడు అన్ని కులాల యొక్క శ్రేయస్సుని పరిగణలోకి తీసుకునే మాట్లాడతాను. ఉదాహరణకి 2018లో నేను పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు నా కోసం 2 బలమైన జన సైనికులు చనిపోయారు. పాయికరావుపేటలో విద్యుద్ఘాతం తగిలి, విద్యుద్ఘాతానికి గురై టి నాగరాజు, భీమవరపు శివ అని 2 చనిపోయారు. వారిద్దరికీ నేను చెరొక 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రాణాలు తిరిగి వస్తాయని కాదు, కానీ ఎందుకు అండగా ఉన్నానంటే, మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే, టి నాగరాజు సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, భీమవరపు శివ రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నేను వారి బలిదానాల సాక్షిగా చెప్తున్నాను. నేను అన్ని కులాలని, సెట్టిబలిజ సామాజిక వర్గం దగ్గర నుంచి రజక, యాదవ, గొల్ల, గౌడ, మీరు అన్ని బీసీ కులాల దగ్గర నుంచి, కాపు కులాల దగ్గర నుంచి, రెడ్డి, చౌదరి, మీరు ఏ కులమైనా పెట్టండి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అందరికీ కూడా సమన్యాయం జరిగే వరకు నా కంఠంలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు మీకోసం మేము అండగా ఉంటాం. అదే ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే నాకున్నంత లోతుగా మాకు కూర్చోబెట్టి గ్రామాల్లో వీటిలో నాకు తెలిసి కుల సమస్యలు ఉన్నాయి. కానీ మా నాయకులకు ఒకటే చెప్పాను, పంతం నానాజీ గారికి కానీ అందరికీ కూడా, జనసేన నాయకులందరికీ చెప్పాను, మనం ఒక కులం కోసం పనిచేయట్లేదు, అన్ని కులాల కోసం పనిచేస్తున్నాం, అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నాం. నిన్నే రామచంద్రాపురం ఎందుకు వెళ్ళాను, అంత కూర్చోబెట్టి ఇబ్బంది పడి కూడా లాస్ట్ వెళ్తే సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు వాసంశెట్టి సుభాష్ పాపం వెళ్తుంటే లాస్ట్ మినిట్లో వెళ్ళి కూడా నేను ఆయనకి నా మద్దతు తెలిపాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు కులాలని దాటి రాజకీయం చేయడం అది నాకు భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానం. అది ఎందుకంటే ఒక కులం కోసం నేను వచ్చిన వ్యక్తిని కాదు, అన్ని కులాలని. అలాగే నేను పుట్టిన సామాజిక వర్గానికి కూడా చాలా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని నేను అర్థం చేసుకునే వ్యక్తిని. కేవలం ఇప్పుడు కురసాల కన్నబాబు అనే వ్యక్తి ఉన్నాడు, ఇందాక చెప్పాను కదా, డొక్కు స్కూటర్లో మధ్య చుట్టూ తిరిగేవాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున 1000 కోట్లు ఆస్తిపరుడయ్యాడు. ఎమ్మెల్యే కన్నబాబు గురించి నాకు ఒక్కొక్క అక్రమ అర్జున నా గురించి చెప్తా ఉంటే, వాకలపూడిలో 20 కోట్ల విలువైన 4.86 ఎకరాల భూమిని లేఅవుట్ వేశారని చెప్పారు. ఆ లేఅవుట్లో 20 మంది స్థలాలు కొనుగోలు చేస్తే ఇదే భూమిని కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎమ్మెల్యే అండతోటి, కన్నబాబు అండతోటి చుట్టూ గోడ కూడా కట్టించేశారు. ఆల్రెడీ స్థలాలు కొనుగోలు చేసిన బాధితులు మొత్తుకున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఫలితం లేకపోవడంతో బాధితులు ఈ రోజున కోర్టుకు చుట్టూ తిరిగే పరిస్థితి. నేను మాటిస్తున్నాను మీకు, ఆ బాధితులందరికీ మా పంతం నానాజీ గారి ద్వారా, మాకు తెలుగుదేశం నాయకుల ద్వారా, ఉమ్మడి కూటమి ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం జరిపిస్తాను. కన్నబాబు గురించి చాలా చక్కటి విషయాలు తెలిసినాయి. ఒక డొక్కు స్కూటర్ వేసుకొని తిరిగే వ్యక్తి, టుకుటుకులాడుతూ స్కూటర్ తిరిగే వ్యక్తి. ఎవరైనా సరే కాకినాడ రూరల్లో లేఅవుట్ వేస్తే, అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఎమ్మెల్యేకి 20 లక్షలు ఇవ్వాలి, అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయితే 30 లక్షలు ఇవ్వాలి, పంట కాలువలు ఆక్రమించి లేఅవుట్ అయితే ఇంకో రేటుని చెప్తా ఉన్నారు. ఎవరి కుటుంబ తగాదాలున్నా, ఎవరు ఆర్థిక ఇబ్బందులతోటి స్థలాల్ని వాళ్ళకి అమ్మాలన్నా కానీ వీళ్ళు ఎంటర్ అయ్యి స్థలాలు లాగేస్తారు.
ఎంటర్ అయ్యి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వేధించిన కేసులు అనేకమని. వీళ్ళ వేధింపులు భరించలేకే డాక్టర్ కిరణ్ చౌదరి అనే వ్యక్తి పాపం డాక్టర్ అయ్యిండి ఆయన ఒక 5 ఎకరాల స్థలం కన్నబాబు తమ్ముడికి పాపం అగ్రిమెంట్ చేయించుకుంటే ఆస్తి పత్రాలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మొత్తం ఆస్తిని తీసుకుంటే అతన్ని వేధించి డాక్టర్ అయ్యుండి పురుగుల మందు తాగి దానితోడు స్లీపింగ్ పిల్స్ వేసుకొని చనిపోయిన వ్యక్తి. అంత హింసించారు కన్నబాబు. నాకు తెలిసిన కన్నబాబేనా అనిపిస్తుంది. ఇంత దుర్మార్గంగా తయారయ్యాడా? పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్ పక్కన కూర్చుంటే కన్నబాబు కూడా ఇంత దారుణంగా తయారయ్యాడా? వైఎస్ జగన్తో కూర్చుంటే ఇంత దారుణంగా తయారయ్యాడా అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా యువతకి చెప్తున్నా, మీరు రౌడిజానికి భయపడితే, దాష్టీకానికి భయపడితే మీరు ఎక్కడికి పారిపోతారు? ఏ దేశానికి పారిపోతారు? ఎక్కడికి పారిపోతారు? మీరు ఎన్ని హారతులు తీసినా మీ గుండెల్లో ధైర్యం అనే జ్యోతి వెలిగించకపోతే ఎన్ని హారతులు తీసినా నిష్ప్రయోజనం అయిపోతుంది. నేను మీకు ముఖ్యంగా వచ్చాను. నేను ఈ సమాజంలో రైల్వే కోడూరులో కడపలో చెప్పా, ధైర్యం కల్పించడానికి వచ్చాను. మీకు మార్పు కోసం మీరు నిలబడి ఒక సాధన చేసి వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు ఎన్ని హారతులు తీసినా ప్రయోజనం లేదు. వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు అవిరామంగా మీరు కష్టపడాలి. దానికి నేను దశాబ్దం నుంచి నేను ఈరోజు ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని నలుగుతున్నాను. దశాబ్దం నుంచి నేను 72 కోట్లు 73 కోట్లు ట్యాక్స్ కట్టానంటే నా సంపాదన 200 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో. అంత సంపాదించగలను నేను. జూనియర్ ఎన్టీఆర్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, ప్రభాస్ గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, చిరంజీవి గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు, రామ్ చరణ్ అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు. వారికి నాదైన బలం ఉంది. నేను ఇంత డబ్బు సంపాదించి కూడా ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నానంటే నాకు భయం ఏముందంటే ఈ నేల కోసం కష్టపడే కొంతమంది వ్యక్తుల సమూహం కావాలి. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు దాని మీద ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయడు, మాట్లాడు. ఇలాంటి ఎన్ని దారుణాలు చూస్తూ ఉంటే నాకు బాధ వేస్తుంది. అలాగే ప్రతిసారి మన కాకినాడ తీర ప్రాంతంలో ప్రతిసారి పడవలు కాలిపోతూ ఉంటాయి, దగ్ధం అయిపోతూ ఉంటాయి. దేనికంటే కేంద్రం విజిలెన్స్ మన కూర్చోబెట్టి కస్టమ్స్ వాళ్ళు బోట్లు వేసుకొని గంజాయి ఉంది బోట్లో అంటే ఆ బోట్లను తగలబెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. గంజాయి ఎక్కువైపోయింది. ఏ మూలకెళ్ళినా, కాకినాడ అర్బన్ వెళ్ళినా, కాకినాడ రూరల్ వెళ్ళినా బిడ్డలు, చిన్న బిడ్డలు, 16-17 బిడ్డలు మా గంజాయి అలవాటు అయిపోయిందని చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది. ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. నిజంగా మీరు కూర్చోబెట్టి మీరు బలంగా ఉండాల్సిన యువత, దేశానికి వెన్నెముక అవ్వాల్సిన యువత, మీరు ఈ గంజాయికి వీటికి మీరు కూర్చోబెట్టి ప్రోత్సహిస్తే డబ్బులు మీ ఆరోగ్యాలు పాడైపోతాయి. కానీ ద్వారంపూడి కానీ కన్నబాబు కానీ డబ్బులు పెరిగిపోతాయి, మళ్ళీ మిమ్మల్ని నలిపేస్తారు. అందుకని ఇది మారాలి అంటే ముఖ్యంగా గంజాయి మీద ఉక్కు పాదం పెట్టి నలిపేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ద్వారంపూడికి కన్నబాబుకి నరకం అంటే స్పెల్లింగ్ రాయిస్తాం వాళ్ళిద్దరికి. అందుకే నేను పిఠాపురం నుంచే చేస్తున్నా, తూర్పుగోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తున్నా. వీళ్ళు అంతు తేల్చడానికి, వీళ్ళ సంగతి తేల్చడానికి ఉన్నాను ఇక్కడ. సూర్యారావుపేటలో మత్స్యకారులు గుడిసెలు బలవంతంగా ఖాళీ చేయించాడు కన్నబాబు. అక్కడ 750 ప్లాట్లు వేసి 30 మాత్రం ఇచ్చారు, బ్యాలెన్స్ వీళ్ళే ఉంచుకున్నారని తెలిసింది. మేము వచ్చిన తర్వాత ఆ మత్స్యకారుల గుడిసెల్లో ఏదైతే జరిగిందో వారికే స్థలాన్ని కేటాయించేలాగా మనకి నానాజీ గారి దగ్గర బాధ్యత తీసుకుంటారు. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో పాపం ముఖ్యంగా ఒక సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఒక రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ని వేధించి ఆయన్ని తెలిసారని చెప్పి నాకు వేధించారని చెప్పారు. దాని మీద కూడా అధికారికి న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వం తరపున పంతం నానాజీ గారు దీని బాధ్యత తీసుకుంటారు. అలాగే కొంగోడు గ్రామంకి బ్రిడ్జి చాలా అవసరం. టెండర్లోనే కాంట్రాక్ట్ తెచ్చుకున్న ఒక కాంట్రాక్టర్ కన్నబాబు వచ్చి పనికి ముందే మాకు కమిషన్ కావాలి అని ఒక డిమాండ్ ఒప్పుకోవడం వల్ల ఆ కాంట్రాక్ట్ని తరిమేశారు. కేవలం కమిషన్ కోసం మీ కొంగోడు గ్రామం కావాల్సిన బ్రిడ్జ్, ఎంతో అవసరమైన బ్రిడ్జి ఈరోజు ఇంకా రాక గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నాను, చంద్రబాబు గారి తరపున మీ అందరి తరపున మాటిస్తున్నాను. ఈ నియోజకవర్గానికి సంబంధించి అవసరమైన రైతాంగానికి కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపడతాం, జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం, యువతకు కావాల్సిన బలమైన అవుట్డోర్ స్టేడియం ఇవన్నీ మేము రెడీ చేస్తాం. కడపలో ప్రైమరీ హాస్పిటల్ కేర్ని 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ ఉంది, దాన్ని ఖచ్చితంగా ముందు పరిష్కరిస్తాం. డీజిల్
మాఫియా పైన, గంజాయి మాఫియా పైన ఇందాక చెప్పినట్టుగా ఉక్కు పాదంతో మెడ పెట్టి కాల్చి కింద తొక్కేస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకం ఏ గ్రామంకి వెళ్ళినా, పక్కన మనకు గోదావరి జలాలు, ఏ గ్రామానికి వెళ్ళినా నీటి తాగడానికి నీరు ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే కేంద్రం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది. ఎన్నో వందల వేల కోట్లు ఇచ్చారు మనకి దాదాపు ఇక్కడికే 800 పైన దాదాపు 1000 కోట్ల లోపు డబ్బులు ఇచ్చారు. కానీ వీళ్ళెవరు దీన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే కేంద్ర జల్ జీవన్ మిషన్ దేనికోసమైతే ఇది పెట్టబడితే ఇంటింటికి కుళాయి నీరు రావాలి, తాగునీరు రావాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా నియోజకవర్గాల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కావాలని ఇవన్నీ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సరిపోవట్లేదని పారిశ్రామికవేత్తలు అంటారు. పారిశ్రామికవేత్తల తరపున మీ అందరికీ వారి స్కిల్స్ ఏం కావాలో ఆ స్కిల్ డెవలప్మెంట్ మీ అందరికీ ఇప్పించి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేలాగా, ఎక్కువయ్యేలా ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో కనీస కావాల్సిన సౌకర్యాలు లేక విద్యార్థినులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారని మా దృష్టికి ఉంది. ముఖ్యంగా ఆడబిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారో స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ మీకు కావాల్సిన కనీస సౌకర్యాలని మేము ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చాలామంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఎక్కడి నుంచి పథకాలకు డబ్బులు ఇస్తారని. అవినీతి చేయకపోతే చాలా డబ్బులు ఉంటాయి. అవినీతి చేయకపోతే ఎంత డబ్బులు మిగిలితే మీకు లెక్క చెప్తా. వైఎస్ జగన్ ఏం చెప్పారు, మీకు 2000 కావాల్సిన కనీస సౌకర్యాలని మేము ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చాలామంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఎక్కడి నుంచి పథకాలకు డబ్బులు ఇస్తారని. అవినీతి చేయకపోతే చాలా డబ్బులు ఉంటాయి. అవినీతి చేయకపోతే ఎంత డబ్బులు మిగిలితే మీకు లెక్క చెప్తా. వైఎస్ జగన్ ఏం చెప్పారు, మీరు ఎక్కడి నుంచి పథకాలకు డబ్బులు ఇస్తారని. అవినీతి చేయకపోతే చాలా డబ్బులు ఉంటాయి. అవినీతి చేయకపోతే ఎంత డబ్బులు మిగిలితే మీకు లెక్క చెప్తా. వైఎస్ జగన్ ఏం చెప్పారు, మీకు 2019కి వచ్చేటప్పటికి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా వ్యాపారులు తయారయ్యాడు. ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడట్లా, సారా వ్యాపారులు తయారయ్యాడు. ఆ సారా వ్యాపారి దాదాపు 41,000 కోట్లు డబ్బు అతను సంపాదించాడు. 74% లిక్కర్, సారాయి, మందు కానీ అన్ని రకాల మందులు, దాదాపు 16 కంపెనీలు. దాంట్లో వైఎస్ జగన్ బినామీలే. ఒకటి ఆదాన్ డిస్టిలరీస్ అనేది, ఇంకోటి స్పై ఆగ్రో అనేది. స్పై ఆగ్రో అనేది మిథున్ రెడ్డి కంపెనీ. ఇది ఎవడు ఊళ్ళోకి రాకూడదు, కడపలో ఎవడో బతకూడదు, రాయలసీమలో ఎవడో బతకూడదు, తూర్పుగోదావరి జిల్లాలో ఎవడో బతకూడదు, కోనసీమలో బతకూడదు, మనకి వైజాగ్ జిల్లాలో బతకూడదు, ఉత్తరాంధ్రలో ఎవడో బతకూడదు. ఇలాంటి మిథున్ రెడ్డి లాంటి దుర్మార్గులకి, దోపిడీదారులకి యువత మీరు బలంగా నిలబడి ఈ అక్రమాల్ని అరికట్టకపోతే మీకే నష్టం వాటిల్లుతుంది. నాకు నిజంగా అవసరం లేదు, వీళ్ళందరికీ మర్యాదపూర్వకంగా ఉంటే నా జోలికి ఎవడు రాడు. నేను సినిమాలని కథలు చెప్తా, సినిమాలని డైలాగులు చెప్తా. నేను సినిమాలు నాకు ఒక భగత్ సింగ్ స్ఫూర్తిని చదివాను, ఒక షెగ్వెరా గురించి చదివాను, ఒక లెనిన్ గురించి చదివాను, ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గురించి చదివాను. వాళ్ళందరూ స్ఫూర్తి జీవితం కేవలం నీ ఒక్కడి కోసం కాకుండా సమాజం కోసం బతకాలని ఒక స్ఫూర్తి నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది. కన్నబాబు లాంటి డొక్కు స్కూటర్లో తిరిగే కన్నబాబు మా దగ్గరకు వచ్చి ఈ రోజున నేను ఆశయం కోసం నిలబడి నలిగిపోయాను. దశాబ్దంగా నేను నలిగిపోయా, అందరి చేత మాటలు అనిపించుకున్నా. చిరంజీవి గారు పెట్టిన భిక్ష తీసుకొని ఈ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆయన పడేసిన భిక్షని వైఎస్ జగన్, సినిమా నటులకి, ట్రేడ్కి, సినిమా హీరోలకి సంబంధం లేదు, దానికోసం ప్రొడ్యూసర్ గిల్డ్ ఉంటుంది. చిరంజీవి గారిని అహంకారంతో జగన్ మహేష్ బాబుని, ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని రమ్మని పిలిచి వాళ్ళందరినీ రూమ్లో కూర్చోబెట్టి వీడియోలు తీయించాడు. మీరు నన్ను బతిలాడండి, అది వీడియో తీసి బయటికి పంపిస్తా. కన్నబాబుని ఒకటి సిగ్గుందా కన్నబాబు నీకు? ఏం బతుకునేది? భిక్షం పెట్టిన నీకు చిరంజీవి గారిని ఆ నీచుడు కూర్చోబెట్టి కింద అడ్డగోలుగా నువ్వు అన్యాయం అవమానం చేస్తావు, నీకు సిగ్గురాలా నీకు?
ఆయన పెట్టిన భిక్ష నీకు అనిపించలేదా? నీకు ఆయన వెనకేసుకు రావాలన్న బాధ కలగలేదా నీకు? ఇలాంటి వాడిని మనం గెలిపిస్తామా? ఇక్కడికి ఇంతమంది దోపిడీ చేసిన వ్యక్తిని గెలిపిస్తామా? మనం మత్స్యకారులకి ఇంత ద్రోహం చేసిన వాడిని గెలిపిస్తామా? ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి కూర్చోబెట్టి అతను ఈ రోజున ఎంపీకి చలమలశెట్టి సునీల్ పక్కన తిప్పించుకుంటారు. ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు? మీరు మర్డర్లు చేయండి, దోపిడీలు చేయండి, మేము బయటకు వచ్చేసి ఏదైనా చేసేస్తాం, మీరు మాకు ఓట్లు వేస్తారంటే ప్రజల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఎలా చూస్తున్నారో మీకు అర్థమవుతా ఉంది. అందుకనే చలమలశెట్టి సునీల్ నాడు ఏ బేసిస్లో వస్తాడు చలమలశెట్టి సునీల్? కనీసం ఒక పార్టీకి లాయల్టీగా ఉండాలి కదా. పిల్లి అనంతలక్ష్మి గారే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఓడినా గెలిచినా నిలబడి ఉన్నారు. ఈ రోజున వారికి ఎందుకు గౌరవం ఉంటుంది? ఎందుకు గౌరవం ఉంటుంది? ఒక పార్టీని నమ్ముకుంటే నమ్ముకొని ఉండాలి. నేనే ఉన్నా, ఒక పార్టీ పెట్టా, కింద పడ్డా, నలిగా, లేచా, నిలబడి ఉన్నా. ఓడిపోయాను, కింద పడ్డాను, తూలాను, తిట్లు తిన్నాను, నిలబడి ఉన్నా. అలాంటిది ఈ రోజున చలమలశెట్టి సునీల్ గారు వచ్చి ప్రతి 5 సంవత్సరాలు ఒక పార్టీ మారిపోతాడు. ఆయనకు ఒక ఐడియాలజీ లేదు. అలాంటి తన పార్టీకి నిలబడిన వ్యక్తి మీకోసం ఏం నిలబడతాడు? ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, బీసీ సబ్ ప్లాన్ కానీ దాదాపు 20 బీసీ సబ్ ప్లాన్ ఫండ్స్ డైవర్ట్ చేశాడు. ఈ రోజున 9,000 మంది కేసులు పెట్టించాడు వైసీపీ ప్రభుత్వం. అలాంటి తరపున వైసీపీ సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కల్లుగీత కార్మికులకి దాదాపు 9,000 కేసులు అక్రమంగా పెట్టించారు. పెట్టిస్తే ఏం చేశారు? ఈ రోజున కూర్చోబెట్టి వైసీపీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. మీరు దయచేసి చలమలశెట్టి సునీల్ని ఒకటే అడగండి, చలమలశెట్టి సునీల్ని ఒకటి, నీకెందుకు వెయ్యాలి? సెట్టిబలిజ సామాజిక వర్గానికి ఇంత ద్రోహం చేశావు, మత్స్యకారులకి ఇంత అన్యాయం చేశావు, నేను మీకు ఎందుకు ఓటు వేయాలని అడగండి. అలాగే ఎస్సీ సామాజిక వర్గం మీరు అడగాల్సింది, 27 మీకు కావాల్సిన పథకాలు తీసేశారు. మనకి అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశారు, 27 పథకాలు తీసేశారు. మీకు ఎందుకు ఓటు వేయాలి? దాంతో ఊరుకున్నారా? ఊరుకోలా. కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని మర్డర్ చేసి ఇంటికి భార్యకి కుటుంబానికి డోర్ డెలివరీ చేశారంటే వీళ్ళ అహంకారం, వీళ్ళ ఆధిపత్య అహంకారం ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించుకోవచ్చు. ఇది మారాలి అంటే మీరు చాలా చాలా ఆలోచించి ఓటేయాలి. ఇదే కన్నబాబు కూర్చోబెట్టి కాపు సామాజిక వర్గాన్ని ఇంత చేశానని మాట్లాడతాడు. ఆ రోజున కాపు రిజర్వేషన్ మేము ఇవ్వమని కరాఖండిగా చెప్పినప్పుడు, జగన్ చెప్పినప్పుడు ఆ రోజు పక్కనే ఉన్నాడు కన్నబాబు. ఆ విషయం మీరు మర్చిపోకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రిజర్వేషన్ ఇస్తావా ఇవ్వవా అది ప్రత్యేక పరిస్థితులు. కనీసం కాపు సామాజిక వర్గానికి ఈబీసీ రిజర్వేషన్ కూడా తీసేశారు వైఎస్ జగన్. అలాంటి వ్యక్తులు బీసీలకి అన్యాయం చేశారు, ఎస్సీలకి అన్యాయం చేశారు, ఎస్టీలకి అన్యాయం చేశారు, కాపులకి అన్యాయం చేశారు. ఎవరు ఎదురొచ్చినా ఏ కులమైన లేదు. పాపం కిరణ్ చౌదరిని అకారణంగా అన్యాయంగా వేధించి చంపేశారు. ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓట్లు అడిగే హక్కు వీళ్ళకి లేదు. నిజంగా మేము ఓట్లు అడిగే హక్కు వాళ్ళకు ఉందా? అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నాడు. పొగరు కాకపోతే అతను అకారణంగా తెలుగుదేశం ఆది నాయకుడిని, ఇంతమంది అనంతలక్ష్మి గారు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు పెద్దలు ఉన్నారు, ఇంతమంది నాయకులు అండగా నిలబడి అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని నన్ను కలిపి అహంకారం ఎక్కువై పొగరు ఎక్కువై కూర్చోబెట్టి ఎట్లా పడితే అలా తిట్టాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తా ఉన్నాం, నేను మర్చిపోలేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు అన్నమాట మేము మర్చిపోలా. పక్కన కూర్చున్న కన్నబాబు మీరు చేసిన విషయం కూడా మేము మర్చిపోలా. మిమ్మల్ని గద్దె దించే సమయం వచ్చింది మీకు ఈరోజు మీరు చెప్పండి. మీకు ఒక లెక్క చెప్తా. ఈ లెక్కని మీరు కూర్చొని భోజనం చేస్తా మాట్లాడుకోండి, మీ ఫ్రెండ్స్తో టీలు తాగుతా మాట్లాడుకోండి. ఇసుక మనందరి సొత్తా లేదా వైఎస్ జగన్ సొత్తా? కన్నబాబు సొత్తా ఇసుక? చలమలశెట్టి సునీల్ సొత్తా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సొత్తా? మనందరి ఉమ్మడి సొత్తు, మానవ వనరులని, సహజ వనరులన్నీ. పీడిఎస్ రైస్ స్కామ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ స్కామ్లో 20,000 కోట్లు దోచేశారు. వాలంటీర్లకి ఈ రోజున మీకు కూర్చోబెట్టి డబ్బులు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు అని అంటున్న వాళ్ళకి, వాళ్ళ వాలంటీర్స్కి బాగా చేశారని చెప్పడానికి దాదాపు 705 కోట్లు, మెచ్చుకోవడానికి 705 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వైసీపీ కలర్లు బిల్డింగ్లు వేశారని చెప్పి 1300 కోట్లు కరెక్ట్ చేశారు. కలర్లు వేయడానికి, కలర్లు తీయడానికి 1000 కోట్లు ఖర్చు చేశారు. రేషన్ డెలివరీ వెహికల్ అవి స్కామ్ 830 కోట్ల రూపాయలు అకారణంగా ఖర్చు చేశారు. గార్బేజ్ కలెక్షన్ వెహికల్ స్కామ్ 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చిన్నపిల్లలు తినే చిక్కీలో కూడా 61 కోట్ల రూపాయలు దోచేశారు. బైజూస్ అనే ఒక ట్యాబ్స్కి 212 కోట్లు దోచేశారు. ఇలా లెక్క పెట్టుకుంటా వెళ్తే అంతు లేదు. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, జగన్ ప్రత్యేకించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పట్టుకొచ్చాడు. పట్టాదారు మీరు మీ ఇంటికి స్థలం ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది,
మీకు ప్లేస్ ఉంది, పట్టాలు ఉన్నాయి, మీ స్థలాలకి పట్టాలు ఉన్నాయి. నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ నవ్వుతూ ఉండే ఒక ముఖం వేసుకొని ఒక పట్టాదారు పుస్తకం ఉంది ఈ రోజున. అది అక్కడ తాగల. డిజిటలైజేషన్ అని చెప్పాడు. రేపు పొద్దున ఏది పేపర్లో రికార్డు ఉండదు, అన్నీ కూర్చొని డిజిటల్గా ఉంటాయి, అన్నీ కూర్చోబెట్టి డిజిటల్ కంప్యూటర్లోనే ఉంటాయి. అది ఎలాగైనా మార్చుకోవచ్చు. రేపు పొద్దున మీ లాయర్లు వెళ్ళి మాకు అన్యాయం జరిగింది, రేపు పొద్దున ఎవడైనా సరే 90 రోజుల్లో ఎవడైనా క్లెయిమ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ. మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. మీరు కొన్న తర్వాత మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ ఆస్తి నాదని. 90 రోజుల్లో ప్రూవ్ చేసుకోలేకపోతే అది వెళ్ళిపోద్ది ఎవడికొకడికి. అందుకని వైసీపీ నాయకుడు చాలా డేంజరస్, చాలా చాలా ప్రమాదకరమైన పాలసీలు పట్టుకొస్తా ఉన్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పాడు, మద్యపానాన్ని తీసుకు అమ్ముతా ఉన్నాడు. అలాగే ఈ రోజున కూర్చోబెట్టి మీకు అండగా ఉంటాను, స్థలాలు ఏమి కానివ్వనని చెప్పాడు. రేపు పొద్దున కూర్చోబెట్టి డిజిటల్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు, ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ పట్టుకొస్తా ఉన్నాడు. సొంత ఇల్లు మొత్తం తాకట్టు పెట్టేస్తాడు. వీళ్ళకి తాకట్టు పెట్టడం చాలా అలవాటు. మన ఆస్తులు తాకట్టు పెట్టి మన రోడ్ల మీదకి లాగేస్తారు. కౌలు రైతాంగానికి గుర్తింపు కార్డులు లేవని చెప్పి మనకి కాకినాడ రూరల్ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఉంది. కౌలు రైతులకి దాదాపు నేను ఇన్ని వేల మంది రైతులకి నేను కోట్ల రూపాయలు ఇచ్చిన వాడిని పార్టీ తరపు నుంచి. నేను కౌలు రైతులకి చెప్తా ఉన్నాను, మీ గుర్తింపు కార్డులు వచ్చే ఎట్లాగ రావాలి అనేది ఆ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అది రేపు పొద్దున మేము పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచి మాట్లాడేది మీ గురించే మాట్లాడతాం. అలాగే రైతాంగం గురించి సాగునీరు సమస్యలు మనకి ఏదైతే పూడికలు ఉన్నాయో పూడికలు తీసే, కానీ ఏదైతే మనకి చిన్న చిన్న ప్రాజెక్టులు ఏమన్నా ఇవన్నీ తొందరగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే బీసీ వర్గాలకి వీళ్ళందరికీ సంబంధించి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి మేము సంపూర్ణంగా నేను బాధ్యత తీసుకొని మేమందరం ఉమ్మడిగా అందరూ కృషి చేస్తాం. ముఖ్యంగా 974 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం అంతా. గుజరాత్ తర్వాత మనకే ఎక్కువ తీర ప్రాంతం ఉంది. ఎక్కువ మంది మనకి మత్స్యకారు సామాజిక వర్గం ఉంది. దాదాపు 2,523 మత్స్యకారు సంఘాలు ఉన్నాయి. 3,10,000 మత్స్యకారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కేంద్రం చాలా బలమైన, ఇందాక మన ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బ్లూ ఎకానమీని స్టార్ట్ చేశారు. మత్స్య సంపద, దాని సంపద అంతా మత్స్యకారులకు చాలా బలంగా చెందాలి. ముఖ్యంగా దేశంలో 30% మత్స్య సంపద ఉత్పత్తి మన రాష్ట్రం నుంచి జరుగుద్ది. మత్స్య ఎక్స్పోర్ట్స్, ఫిషరీస్ ఎక్స్పోర్టు 35% మన రాష్ట్రం నుంచి జరుగుద్ది. కానీ మన మత్స్యకారులకి ఈ రోజుకి ఇళ్ళు కానీ, తుఫాన్కి తట్టుకునే ఇళ్ళు కానీ లేవు. నీటికి ఇబ్బందులు ఉన్నాయి. వాటికి వలలకు కానీ, డీజిల్కి కానీ, లేదంటే అన్ని రకాల బీమా పథకాలు కానీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నా మత్స్యకారు సోదరులకు ఒకటే చెప్తున్నాను, నేను మిమ్మల్ని గుండెలకు హత్తుకునేవాడిని, నేను మిమ్మల్ని దగ్గర తీసుకునేవాడిని. నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం మీకోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా మేము వచ్చి కూర్చొని ఒక రోజు లేట్ అయినా మీరు తిట్టినా కానీ నేను భరించే వ్యక్తిని, మీ సమస్యల్ని మేము కృషి చేస్తాం. పిఎం మత్స్య సంపద యోజన పథకం కింద దాదాపు 37 ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. 448 కోట్ల రూపాయలు, 323 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం మీకోసం అది ఏమాత్రం ముందుకు తీసుకెళ్ళాం. అలాగే మత్స్య సంపద, మత్స్యకారులు ప్రత్యేకించి రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి, తమ్మవరం, సూరారావుపేట ప్రాంతాల్లోని పరిశ్రమల్లోని వ్యర్థాలు సముద్రంలోకి శుద్ధి లేకుండా పంపించేయడం వల్ల మత్స్య సంపద చనిపోతుందని మత్స్యకారులు చెప్తా ఉన్నారు. ఆ పారిశ్రామికవేత్తలతో నేను మాట్లాడి, కూటమి ప్రభుత్వం మాట్లాడి శుద్ధి చేసిన తర్వాతే వ్యర్థాలని సముద్రంలోకి పంపించేలాగా ఏర్పాటు మేము కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా కాలుష్యం, 20కి పైగా ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి, పెట్రోలియం హెవీగా స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. దాదాపు ఇవన్నీ కావాలంటే కాలుష్యం, ఇవన్నీ చాలా డేంజరస్ జోన్లో ఉంటాయి. మనకు ఒకవైపు పరిశ్రమలు పెరిగిపోతున్నాయి, కానీ నిజంగా కాలుష్య నియంత్రణ మండలి పనిచేస్తుందా లేదా అనేది కన్నబాబు లాంటి వాడు ఇంకొకసారి ఎమ్మెల్యే అయినా, మనకి చలమల శెట్టి ఎంపీ అయినా ప్రయోజనం లేదు. వీళ్ళెవరు నిలబడే వ్యక్తులు కాదు. నిజంగా మనకి కాకినాడ పార్లమెంటుకి నిలబడాలంటే దమ్మున నాయకుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. ఇందాక పిల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, పిల్లి అనంతలక్ష్మి గారు మాట్లాడుతూ, మన వెంకటేశ్వరరావు గారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ చాలా విలువైన అంశాలు తెలియజేశారు. మనకి రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు, నేను ఉన్నాం. కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర నాయకత్వం ఉంది. కానీ ఇక్కడ స్థానికంగా కాకినాడ రూరల్కి వచ్చేటప్పటికి మనకి పిల్లి సత్యనారాయణ గారు, పిల్లి అనంతలక్ష్మి గారు, మిగతా తదితర నాయకులు అందరూ ఉన్నారు.
వెంకటేశ్వరరావు గారు అన్నారు, ఏ సమస్య వచ్చినా ఒక దేశానికి ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదన్నట్టుగా మన కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మేమందరం సమిష్టిగా పంతం నానాజీ గారితో కలిసి అందరూ సమిష్టిగా పనిచేసి ఏ ఏ వర్గాలకైతే ఏ సమస్యలు ఉన్నాయో మీకోసం బాధ్యతగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, యువతకు ఒకటే చెప్తున్నా, కుల గణాంకాలు తీసుకుంటాం, చంద్రబాబు గారు కూడా చెప్పాను, ప్రతిభా గణాంకాలు కూడా తీసుకుంటాం, మీ సమర్థత, మీకు ఏది ఇష్టం, ఇష్టాలు గుర్తు తీసుకుంటాం. అలాగే దారి పొడవున దివ్యాంగులు సమాజం సోదరులందరూ నాకు ప్రేమగా చెప్తా వచ్చారు. దివ్యాంగుల సోదరులకి చెప్తా ఉన్నాను, సోదరీమణులకి, మీకు 30వ తారీఖున పూర్తి ఉమ్మడి మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో వస్తుంది. ఆ మేనిఫెస్టోలో మీకు ఏం చేస్తామనేది మీకు తెలియజేస్తామని తెలియజేసుకుంటూ, నాకు కాకినాడ రూరల్ దశాబ్దం నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఈ దశాబ్ద కాలంగా నాకు కాకినాడ రూరల్ మన ఉమ్మడి అభ్యర్థిగా పంతం నానాజీ గారిని మనకి గ్లాస్ గుర్తు అభ్యర్థిగా, మన గ్లాసు గుర్తు మీద భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎంపీ అభ్యర్థిగా టీ-టైం తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని గ్లాస్ గుర్తు మీద గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎక్కడైతే తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారందరికీ మనస్ఫూర్తిగా జనసేన మద్దతుదారులు, నాయకులు, అలాగే బీజేపీ నాయకులు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ జనసేన మద్దతుదారులు, నాయకులు మనస్ఫూర్తిగా మీ మద్దతు తెలిపి మన కూటమి ప్రభుత్వాన్ని బద్దలు కొట్టే మెజారిటీతోటి స్థాపించాలి, మన అభివృద్ధి సాధించుకుందాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.